అక్కడి నుంచి మెల్లిగా ఇదైతే దాన్ని ఇమిటేట్ చేస్తుండేవాడు ఇంటికి వచ్చి ఓ బొట్టెట్టేసుకుని ఆ బావిలాకులు ఉండేవి అప్పట్లో మా రైల్వే క్వార్టర్స్లో. ఆ బావిలాకులు దండ వేసుకుని చిన్న లుంగి కట్టుకుని చెమట అని బొగ్గులు వేరడానికి చెమట ఇప్పుడు జనానికి తెలియదు ఇలా అంటే దానితో సౌండ్ వచ్చేది చక్ చక్. అవును. అతను ఏం చెప్పాడో దాన్ని ఇంకోలాగా మరి ఏం చెప్పాడో నాకు గుర్తులేదు. పిల్లలందరినీ పెట్టుకుని నేను హరిదాస్లాగా. సో అట్లా నటన సాహిత్యం అట్లా అబ్బింది నాకు. సరే అక్కడి నుంచి కాలేజీ రాగానే కాంపిటీషన్. అప్పట్లో కాలేజీ నాటకం అంటే జంజాల గారిది లేదా ఆది విష్ణు. కాకపోతే ఇద్దరు దాంట్లోనూ ఆడవేషాలని మాకంత స్తోమత లేదు మా టీంకి. అదే కొంచెం మధ్యతరగతి టీం అది. మిగతా వాళ్ళందరికీ హీరోలు మ్యూజిక్ పెట్టుకునే. సో అప్పుడే మా నాన్న రిటైర్ అయ్యి మేము అద్దె ఇంట్లోంచి వచ్చాము. రైల్వే క్వార్టర్స్ లాంటి అపారమైన విశాలమైన సామ్రాజ్యం నుంచి మధ్యతరగతి దీంట్లోకి వచ్చాం. అద్దె ఇంట్లోకి. అదేంటి నీళ్ళు ఎక్కువ పడుతున్నారు, గోడకు మేకు కొట్టారు, లైట్ అప్పుడే, ఇవన్నీ కొత్తగా మాకు. అది కదా రైల్వే క్వార్టర్లో మీరే రాజులు మహారాజులు. ఇదేంటిది ఇవన్నీ అనుభవాలతో అద్దె కొంప అని నాటికి రాశాను. నేనే డైరెక్షన్, నేనే యాక్టర్. అది సంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీకాంలో నాటకం వేసేటప్పటికి మాకు ఉత్తమ ప్రదర్శన మాకు ఆ నీరాజనం అందరు చప్పట్లు. ఆ చప్పట్లేదా ఆకలి కొన్న కళాజీ పచ్చభక్ష అంతే. ఇంకా అంతే. అక్కడి నుంచి మనం ఏదో ఇది కాదనమాట, మనలో ఇంకోటి ఏదో ఉంది అని ఇంకా వెతుకుతున్నాం. ఇంకా మనం అక్కడికే ఫస్ట్ టైం ఇంకా అందరం ఎవరైతే నాటకం వేసామో అందరం కూర్చుని నవీన కళామందిర్ అని ఒకటి స్టార్ట్ చేసి దీన్ని చీఫ్ గెస్ట్ అవని పిలుద్దాం అంటే ఆ పక్కనే దగ్గరలో రాళ్లపల్లి ఆర్వి నరసింహారావు గారు అని ఉండేవారు. ఆయన మా గురుగారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇట్లా సరిగ్గా ఆయన పెళ్ళై 16 రోజులు పండగ కూడా అవ్వలేదు, దాదాపు 13 రోజులు 12 రోజులు అయిందంతే. ఆయన ఇంటికి మెట్లు ఎక్కుంటూ ఇలా చాలా పొడుగా మెట్లు ఉండేవాడు. ఒక వంట స్తంభంలా దాంట్లో వెళ్ళాం. ఇంకా అవికి ఇంకా పసుపు తాడు ఇంకా ఆ తిక్కుగా ఉంది. అయ్యా ఇట్లా మేము సమాజం వ్యవహరిస్తాం, మీరు వచ్చి అక్షింతలు ఆశీర్వదించాలి. సరే వచ్చి పరిచయం అయింది. ఏదో మా స్థాయికి బూంది చాయ్ తోటి నాటకం. ఇంకా మేము చిన్న స్కిట్స్ లాంటివి ఇప్పుడు వస్తున్నాయి టీవీలో, అలాంటి స్కిట్స్ తయారు చేసి జబర్దస్త్ స్కిట్స్. 8 నంబర్ గల్లీ మా సీతాఫలం మండికి వెళ్ళే దారిలో 8 నంబర్ గల్లీలో మా తొలి ప్రదర్శన జీవితంలో. మా అంతటా మేము రాసుకుని మేము మేకప్ వేసుకుని మేము చేసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ వాడు ఎవడైతే ఉంటాడో ఆర్గనైజరు ఒక ఇంతలావు తెర కట్టేశాడు ముందు. ఇదేంటన్నావు అంటే మీరు వేస్తారు కదా, మేము వేయడం అంటే నాటకం అట్లా వేస్తే అది స్క్రీన్ కాదే, సినిమా కాదు, ఇది నాటకం అంటే ఏం చేయాలండి, తీసే బాబు అన్ను. తీసేసాం. ఇంకా మేము మొదలెట్టాం. అంటే టు బి ఫ్రాంక్ ఇట్ ఈస్ ఎ స్లాప్స్టిక్ కామెడీ. స్లాప్స్టిక్ అంటే మన చార్లీ చాప్లిన్ లాగా సెటిల్ కామెడీ కాదు, ఊర కామెడీ. అదే అరటిపండు తొక్కేసారు లాల్ అండ్ హాడీ యాక్చువల్గా. అసలు స్లాప్స్టిక్ అంటేనే వాళ్ళు కర్ర ఇలా విరగ్గొట్టి వెదురుని ఇలా 4 ముక్కలు కొట్టేసి జోకర్లు పెట్టుకుంటారు. సరే అది ఇలా కొడితే చిల్క్ సౌండ్ ఎక్కువ, దెబ్బ తగలగానే సౌండ్. దట్ ఈస్ కాల్డ్ స్లాప్స్టిక్, చీప్ కామెడీ. ఈ సర్కస్లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి జోకర్లు ఊరికే కొట్టుకుంటూ ఉంటారు. అవును. ఆ స్లాప్స్టిక్తో కొడుతుంటారు కదా, ఆ సౌండ్ ఎక్కువ. అంత చీప్గా మేము అంటే మాకు తెలిసిన అది ఓవర్ చేయడం కదా, అతి చేయడం. అది విపరీతంగా నవ్వుతున్నారు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు వీళ్ళు. కానీ కట్ చేస్తే ఆయన వచ్చాడు ఆర్గనైజర్. మీరు రాపండి ఒక నిమిషం అని స్టేజ్ మీదకి వచ్చి, ఏమా మజాక్ చేస్తుండ్రా, అరే ఎంత కష్టపడి నాటకం ఆడుతుంది, నవ్వుతారేం ఏమరా, నోటి మీదలే ఏమి అది సూర్యండి సార్ అంటే మేము మేము వేస్తుందే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి, వీడెవడరా బాబు అని. ఇట్లాంటి స్థాయి నుంచి ఇది చూశాడు మా గురువుగారు. సరే ఓకే, ఆర్టిస్టులు పిల్లలు పనికొస్తారు అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ మా గురువు మీద కోపం వచ్చింది. ఎందుకంటే మాకు ఆయన నాటకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మేము ఇక్కడ ఆర్టిస్టులు సమాజం మొదలెట్టే చిన్న వేస్తున్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడే, మాకు ఏదైనా అవకాశం ఇవ్వడా అని చెప్పేసి మేము ఇలాగ చిన్న మొదలెట్టేసాం. ఆ ఫోటోలు తీయడం అవన్నీ మెల్లిమెల్లిగా ప్రచారం అయిపోయింది. ఇంకా దీన్ని ఏమంటారు, నవరాత్రులప్పుడు 9 days బిజీ మేము. ఎక్కడ పడితే కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయి ఒక చోట్ల కాబట్టి అది ఒక లోకల్గా వీడు లోకల్ ఫేమస్ అయిపోయింది. అయితే మా గురువుగారు గుర్తించారు,
టాలెంట్ ఉంది కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఆయన మమ్మల్ని నాటకాలకి ఆరంభించి ఫస్ట్ ముగింపు లేని కథ. ముగింపు లేని కథ. అప్పుడు నాకు దాదాపు 23 ఏళ్ళు. నేను 80 ఏళ్ల ముసలివాడి పాత్ర. దాదాపు 100 షోలు వేసాను. అబ్బా 100 ప్రదర్శనలు వేసాం. ఆల్ ఓవర్ మా ఢిల్లీ వెళ్ళాం, కలకత్తా వెళ్ళాం, కేరళ వెళ్ళాం. ఆల్ ఓవర్ ఇండియా అనాలి. ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు నాటకం అంటే తమిళ నాటకాలు అంటే వేల సంఖ్యలో ఉంటుంది. తెలుగు నాటకం 100 సార్లు ఇవ్వడం చాలా గొప్ప. అందులో ఒక్కసారి 99 ప్రదర్శన ఆయన రాలా. అప్పుడే మేము ఆయన్ని చెన్నై పంపాం మేమందరం స్త్రీ అనే సినిమా కోసం. నాటకం రైల్వే కళా పరిషత్లో నాటకం. అది దాని పేరు ముగింపు లేని కథ, జీవన్ముతుడు అని కలిసి నాటకం. 2 గంటల నాటకం. 2 గంటల్లో కనీసం గంట సేపు ఆయనే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఇంకో 1 వీక్లో రావాలి. అక్కడి నుంచి టెలిగ్రామ్ పంపించాడు, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, ఐఎమ్ అనేబుల్ టు కమ్, షూటింగ్లో ఉన్నానని. మా గుండెలో రాయబడిపోయింది. ఎంట్రీ ఇచ్చేసాం. రైల్వే కళారంగం ప్రెస్టీజియస్. నేనేమో తాత వేషం, మల్లాది విజయలక్ష్మి గారు ఆవిడ భార్య వేషం అన్నమాట, రాళ్ళపల్లి గారు. అందరూ మాట్లాడుకోరే నువ్వేసేరా అంటే మా గురువుగారు మంచి సాంప్రదాయం ఏంటంటే ఎవరు రాకపోతే ఆ వేషం పక్క వాళ్ళతో వేయించేవాడు. అట్లా నాకు అన్ని వేషాలు అందరూ అన్ని వేషాలు వేసే స్థితి వచ్చింది. కానీ ఈయన వేషం ఎవరు మాకు పక్క నుంచి చూస్తున్నాం తప్ప ప్రవేశించి వేద్దాం అనేది. అక్కడి నుంచి 7 days రాత్రింబగళ్ళు నిద్రలో కూడా ఇలా అన్నప్పుడు లేచి డైలాగ్ చెప్పే స్థితికి నేను వచ్చానమాట. ఇంకా నాటకం ప్రదర్శన. ఇంకా ఒకసారి గురుగారికి నమస్కారం పెట్టుకుని వేసాం కళ. కట్ చేస్తే అందరూ బాగుంది. అన్ని నాటకం ఉత్తమ ప్రదర్శన వేరే దానికి వెళ్ళిపోయింది. అంటే రాళ్ళపల్లి గారి స్టాండర్డ్ లేదుగా మరి టీంలో. ఉత్తమ నటుడు తనికేళ్ల భరణి అమ్మని ఆయన వేషం నేనేసి తర్వాత అది ఆ కప్పు ఏదైతే ఇచ్చారో తీసుకెళ్ళి ఆయన పాదాల ముందు పెట్టి, సార్ ఇది మా గురుదక్షిణ అండి, ఇంతకన్నా మేము చెప్పాము అట్లా